హలో అండి. ఈరోజు టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు యాడ్ చేసేసుకున్నాక నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. సో ఇందులోనే చింతపండు పులుసు ఇలా పోసేసుకోవాలి. ఇందులోనే బెల్లము, ఉప్పు వేసుకున్నాక ధనియాలు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాక ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేసి ఉడికించిన అన్నంలో ఆ మిక్స్చర్ని వేసేసి బాగా కలిపేసుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.